ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవన్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీదని, ఈ దఫా మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు వివరించాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారన్నారు. ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల తరఫున పోరాడుతుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కాలం గడిచి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా తుంగలో తొక్కారో, మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారో ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి. ఇదివరకు అయితే మేనిఫెస్టోని మాయం చేసేవాళ్ళు, ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారు, హామీలు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసిపెట్టి ఇది ప్రజలకు చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళిందని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, జిల్లా స్థాయిలో ఒక మీటింగు, నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్, నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది. నిన్న టౌన్ రూరల్ జరగటం, ఈ రోజు రాపూరు, సైదాపురం, ఇలా మండలాల నుంచి నెక్స్ట్ స్టెప్ ఊర్లలో ప్రజలకు వారికి జరిగిన మోసం మేము తెలియజేయటం, వారి ద్వారా తెలుసుకోవటం, ఎవరికైనా పార్టీ పరంగా గాని మరే విధంగా గాని అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు పోరాడటం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా గడిచిన 5 సంవత్సరాలు పథకాలు అందరికీ అందజేశారు. కానీ ఎక్కువ ఇస్తానను కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం. ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్, ఈ రోజు కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ మీ సొంతంగా మెడికల్ కాలేజ్. రెండోది, ఆయన కొడుకుగా నేను గ్రానైట్ బిజినెస్ చేసేవాడిని. రూల్ ప్రకారం, పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం, విజయనగరంలో గ్రానైట్ చేస్తూ ఒంగోలులో కొన్ని క్వారీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వడం జరిగింది. ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ గాని, ఇచ్చిన మెడికల్ కాలేజ్ గాని 2 క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంతటితో ఊరుకోలా, కోర్టుకు పోయారు. ఈ 2 కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది, స్వలాభం లేదు, నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా క్యాన్సిల్ చేశారు. ఆయనే చేశారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు. చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్లి కాండక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇది చాలా మందికి తెలియదు. అందుకని రాజీనామా అనేది ఆ రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఇంకెవరు చేయలే. ముఖ్యమంత్రి పదవినే రాజీనామా చేశారు. అందుకని ఇంకెవరున్నా ఏదన్నా అంటా ఉంటే చాలా నవ్వాలనిపిస్తుంటుంది. జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత. మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు యథేచ్ఛగా జరుగుతుంది, పట్టపగలే. పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు. మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు, సహకరిస్తున్నారు? ఎవరిని అనాలి? అధికారంలో ఉన్న ప్రముఖులే కదా. అధికారులు దాని వైపు చూడటం లేదు, కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్లటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు? ఏ పెద్దలు? అటువైపు వెళ్లొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు. సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు. లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు. రౌడీ మామూలుగా నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తే
ఎక్కడా సంతకం ఉండదు. పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు ఇవ్వడానికి, ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయంటే మౌఖిక ఆదేశాలే గాని సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు. మనం వెంకటగిరిలో ఉన్నాం, నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం. అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బట్టన్ నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది. ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు. ఏమైంది ఆ నేతన్న నేస్తం? 18 సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి 1500 నెలకు అన్నారు. ఏమైంది? కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము, అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి 3000 అన్నారు. 2000 పెంచారు. అది వరకు 2000 ప్రామిస్ చేశారు, ఇప్పుడు 3000 చేశారు. ఏమైంది ఆ నిరుద్యోగ వృత్తి? 3000. ఇవి ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మోసపోయామని ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు. అందుకని మరొకసారి చెప్తున్నా, ఏదో మరి ఎందుకు వచ్చిందో గాని రుజువు చేస్తే రాజీనామా. అసలు చాలా కేసులున్నాయి చెప్పాలంటే. వెంకటగిరి ఎమ్మెల్యే 1992లో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినాయి కాబట్టి స్వలాభం కోసం మెడికల్ కాలేజ్ ఇప్పించుకున్నారన్నారు. 78లో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారు ఆయన. అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే ఇండిపెండెన్స్ 1947లో వస్తే ఆ సొసైటీ 1935లో స్టార్ట్ అయింది. అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో 35లో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత 78లో జనార్దన్ రెడ్డి దానికి దూరం అయింది. ఆయన్ని మార్గదర్శిగా తీసుకుని ఆయన కొడుకుగా మంచి పనులు చేయాలని వెంకటగిరికి వచ్చాం. ఏ రోజైతే ప్రజలు నమ్మి మాకు రామ్కుమార్ రెడ్డి కావాలి అన్నప్పుడు తప్పకుండా జనార్దన్ రెడ్డి గారి లాగా, తర్వాత అమ్మ రాజలక్ష్మి లాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను, ఆ మంచి తనమే కొనసాగిస్తాను, మంచి పేరు తెస్తాను. నేదురుమల్లి అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ నేదురుమల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ 27లోనే వస్తుంది. మోసం చేయం, మాయ మాటలు చెప్పం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం. ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అంటే ఇది ఒక శుభదినం మన కురుగొండ రామకృష్ణ గారికి. సంతోషంగా స్పెండ్ చేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం, మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడూ ఉంటాము, మీ తరఫునే పోరాడతాము. అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తామండి. ఇది వరకు కూడా చెప్పడం జరిగింది. కొందరు మరి వింటున్నారా, భయపడుతున్నారని నేను అన్నా. భయపడకూడదు. ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు అందరి తరఫున ఉండరు. దక్కిలి మండలంలో ఇది ఒక ఉదాహరణ. కోర్టు ఆర్డర్ వచ్చింది, రిట్ పిటిషన్ నంబర్ 11344 హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్. అంటే డీటెయిల్స్ అక్కర్లేదు కానీ చాలా స్పష్టంగా డైరెక్టింగ్ ది రెస్పాండెంట్స్ కన్సిడర్ ది ఎక్స్ప్లెనేషన్ submitted by the petitioner, issued by the respondents, providing opportunity of hearing all the parties concerned within a period of 3 months. Till then, status quo shall be maintained. యథావిధిగా కొనసాగించండి. 3 నెలల్లో అందరిని పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ పేర్లు, డేట్లు ఆఫీసర్లకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు. మరి ఎందుకు చేయటం లేదు? ఇది ఏ పొలిటికల్ ప్రెజర్తో మీరు ఆపుతున్నారు? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని ధిక్కరిస్తారా? కోర్టు కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసర్లని తీసుకుని వచ్చి నిలబెట్టడం జరిగింది. సో ఈ రోజు పోరాటం మీరు ఆటలాడతారు. ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం, మళ్ళా గొడవ చేస్తే మళ్ళా ఇస్తాం. ఇవి మర్చిపోయే విషయాలు కాదు. ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి. రెవెన్యూ అయినా, పోలీస్ అయినా.
మంచి పేరు తెచ్చుకోండి. నేను ఇంత ముందు కూడా చెప్పిన, అధికారం ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి, కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయదు. ఇది మీకే నష్టం. మరొకసారి అధికారుల్ని కోరుతూ ప్రజల పక్షాన ఉండని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ